ఎల్లమ్మ నా దొక్కలోపల భారం పడ్డది బాబో గట్టువల ముడిదాదును బాబా నేను గుట్టువల మునిగిన బాబా నేను ఎల్లమ్మ సచ్చాన బోనం తీసుకొని వత్తివంటే దక్కుతున్న వరకల్లా అమ్మవారు నేను ఎల్లవ కుమ్మరుల్ల ఇంటికి పోయింది కుమ్మరే గుండన్న ఎర్రగుంట్ల పోయిండు 7 విడికిల్ల వన్న తెచ్చిండు పచ్చగుంట్ల పోయి 10 విడికిల్ల వన్న తెచ్చిండు ఈ మన్ను కడరాసి పోసిండు కాలుతోని దొక్కలేదు చెయ్యినే ఆ మంత్రి వేసుకోవాలి వేసుకోవాలి యంత్రాల పూనం తయ్యారు వేసి ఎల్లవ తల్లి చేతి లోపల పెట్టంగానే యంత్రాల పూనం అంటుకున్నది కనుక ఎల్లమ్మ పూనం పశువు బండారు ఎక్కడ ఉన్నావు తమ్ముడా తమ్ముడా రారాదు మల్లన్న దేవాన దేవతలంతా ఈ వీధితోని కళ్యాణం వాడితే బండారు లేకుంటే బాసంత వాడనన్నావు తమ్ముడా ఎరగలేశమ కట్టుకోని నేను ఇక్కడికి దగ్గర మక్క మసీది కోట లోపల బండారు కట్ట ఉన్నదని చాడు చెప్పిన తమ్ముడు మల్లయ్య బండారు తీసుకొని వచ్చిన వల్లన్న బాసంత వాడిన భగవంతుడు మల్లయ్య 7 విడికిళ్ళ బండారు 7 విడికిళ్ళ కుంకుమ వెయ్యంగానే అక్కబడి లోపల ఎప్పుడైతే మల్లయ్య పోసిండో కాలపోనం ఊరించుకున్నది ముట్టించుకున్నది రేణుగా ఎల్లమ్మ అడవి లోపల ఎక్కడున్నావు నాదా మనకు లగ్గం ఒకటే నాదా నాకు వెళ్ళి కాలేదా అని జాడల్లా ఇట్లా వెళ్ళి పోతున్నది రేణుగా ఎల్లమ్మ అయ్యో రేణుగా ఎల్లమ్మ చూసిన అడవితో వల పట్టుకోవాలి అడవితో వాళ్ళు పట్టి అయ్యో ఎల్లవ చూసిన అడవి లోపల పోతుంటే అలనాటి కాలం లోపల చెట్లు మాట్లాడుతుంటే గుట్టలు మాట్లాడుతుండే నాన్న అయ్యో చెట్టు గుట్టల అడవి లోపల నా భర్త చెమదకి మునిదాకి ఏ గుట్టకున్నది ఏ చెట్టుకున్నది పల్లెల పొందది ఎల్లవ తల్లి పట్టంగానే కార్తీక రాజు భయము చెట్లు మాట్లాడతలేవు గుట్టలు మాట్లాడతలేవు రేణుక ఎల్లమ్మ ఆరుమంట వండింది మీద బొమ్మనేమింది ఇంతగా వంద వెనుకని కోరని బంతాలు వీళ్ళకి మాటల మంత్రాలు వచ్చే గిరిజల ఇళ్ళ మీద అలుగొల్లిన మంత్రాలు చదివి చాలు చెట్లాని రాను కొట్టాలి మీద కొట్టింది ఏడికేడు మీకు మాటలు బంధు కావాలి చక్కటి చావన పెట్టి రేణుగా ఎల్లమ్మ ఆడికెళ్ళిగా రేణు మాస్లకే లేకుంటే ఏ పూజ చేసుకోవాలనుకుంటున్నా వారి కోడలు బండారు తీసి తంగడి ఎట్టు మీద కొట్టింది నీ పువ్వు ఏ పూజకు మనకి రావద్దన్నది ఎట్టు కలకల కన్నీరు పెట్టిన చల్లని దివినార్థి పెట్టి మన ఎల్లవ తల్లి పాదాలు పట్టుకోగానే తల్లిల పుట్టలు చల్లవంటది రానున్న కాలం పుట్టవంత ఉన్నది నరడెత్తి నరుడు పుట్టవంత ఉన్నది రానున్న కాలంలో మరి 12 పండుగల గొప్ప పండుగ బతుకమ్మ పండుగ ఉన్నది పెద్ద మాసం ముందు అల్లా 9 రోజుల ముందు ఈ పువ్వుగన వాడాలి నమ్మ పువ్వు కోసమే మొగళ్ళు చుట్టూ పట్టుకోవాలి ఆడోళ్ళేమో చిక్కలు పట్టుకోవాలి 9 రోజుల కొత్త 9 రోజుల పండుగ అయిపోయినాక 9 కొత్తలకు నీ పువ్వునికి రావద్దని ఎల్లమ్మ తల్లి చేలు వాడికెళ్ళురా రామ ఇప్పుడే పోనం మీద ఎలుగు 7 12 యావడ పోతుంది పోనం మీద ఎలుగులు కంచుకుప్పల కోట రామ కంచుకుప్పల కోట రామ రామ కరదీగా రాజు రామ కార్తీక రాజు కళ్ళవారు చూసి నువ్వు అబ్బబ్బరి వెనుక ఎల్లమ్మ నువ్వు 7 యంత్రాల పూన ఇట్లా కొండ పోతివంటే నీ భర్త నీకు దక్కునదా నీ ఎప్పుడైతే కార్తీక రాజైనా కోరని బండారు చేతుల పట్టే బండారు చేతుల పట్టే మాటలు
గడ్డవు తిరిగి ఏడంత్రాల పోనం ఎంగిలి చేస్తామని ఎల్లమ్మ బేటికి వస్తానే ఉన్నారు ఎల్లమ్మ బేటికి వస్తానే ఉన్నారు ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ ఓ తల్లి ఎల్లమ్మ నా తల్లి ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఆకలైతున్నది తల్లి కన్నాలు పెట్టమ్మా నీ కడుపుల పుట్టకున్నా కడుపుల పుట్టిన బిడ్డలు మనమేమున్నావు అన్నాలు పెట్టుమని అయ్యో కొడుకులాల కాలం వచ్చింది కొడుకులాల నా భర్తకు పెట్టుకొని వచ్చి తోమలోపల మీరు ఉండే కొడుకులాల ఏడంతరాల పోలం పెడుతున్న వరకల్లా మంచి మాట కొద్ది మరణం ఉన్నదమ్మ చెడ్డ మాట గురి శర్మాలు ఇస్తామమ్మా అడవి లోపల ఉన్నడో పోయిండో మీ భర్తకు ఆకలి అవుతుంది మా కడుపు నింపు మన వరకల్లా లేదు లేదు నా భర్తకు పెట్టుకున్నది పెట్టిన వరకల్లా అంటే భర్త కాకుండా పోతుంది మా కాకుండా పోతుంది అనే వరకల్లా అప్పుడు ఇళ్ళకు జాలికుండా చల్లమన్నది అడవి లోపల ఏ గుట్టకున్నాడో నన్ను చూడవస్తున్నాడు నా భర్త అని ఏడంత్రాల బోనం కిందకి దించింది 6 కుండల బోనం ఎప్పుడైతే మా కవతలకు పెడుతున్నది ఒక్క బోనం కొండపోయి నా భర్తను లేపుకుంటున్నాడు వరకల్లా ఎల్లమ్మ 6 కుండలు అసలు వడకు దిగిందమ్మా 7వ బోనం లోపల మటన్ అండినవో చికెన్ అండినవో తల్లి 7వ బోనం లోపల వరకల్లా నా భర్తను చూడవస్తున్నాడని ఏడంత్రాల బోనం తీసింది మాయ కవతలకు పెడుతుంటే తల్లి రేణుక ఎల్లమ్మ చెట్లు చూస్తున్నాయి గుట్టలు చూస్తున్నాయి మాట ఇవాళ ఏ పొద్దైనా నీ కట్టుకున్న కలియాప శ్రీరామ తిరుగుల దుడతామేమో అన్నాడు తీరుతున్నాడు వరకల్లా అప్పుడు రేణుక ఎల్లమ్మ కట్టుకున్న కలియాప శ్రీరామ ముగ్గురు మాయ కవతలకు దుట్టింది 7వ బాణవ లోపల అన్నాలు పెడుతుంటే ఎల్లమ్మ తొడలు చూసుకుంటా నవ్వుతున్నారు రామ రేణుక ఎల్లమ్మ కొడుకులు అనుకున్న కానీ నా తోడ చూసుకుంటూ మీరు నవ్వుతారా బండారు బట్టి రేణుక ఎల్లమ్మ మాయ కవతల మీద కొట్టింది రేణుక ఎల్లమ్మ ఒక్క రౌతు ఎల్లమ్మ తల్లి పాదాల మీది గురికొచ్చిండ్రు అయ్యో నా తల్లి మా అన్న కార్తీక రాదు ఉమ్మంటారు మధ్య మా కన్య మెరగలేదు పుణ్య మెరగలేదు అన్న వరకల్లా కొడుకులాలా చల్లని దివనార్థి వెళ్తున్నాను కాలం లోపల ఆడవిల్లలో తల్లికి కాదు ఒక దేవుడు మెచ్చి తల్లి పాలింతరాలను అబ్బగారింటికి వెళ్ళి అత్తగారింటికైనా 2వది సాగనంపినప్పుడు 5 రోజులు తీసుకొచ్చి పసుపు బండాలు పెట్టి ఇప్పుడు సున్నం బొట్లు పెట్టి ఎట్టి పెట్టి తంగిడి ఎట్టి మీగలు దాటుతారా వాళ్ళంత తోటలు చూసుకొని బతుకుమన్నది రేణుక ఎల్లమ్మ 2వ రోజు గిరిగిరి వచ్చింది అవ్వ నేను నడిపోను నాకు ఏమి తెలియని చల్లని దివనార్థి పెట్టి మన వరకల్లా రంగన్న కొడుక రానున్న కాలం ముత్తవంతం ఉన్నది పెరగవంతం ఉన్నది కొడుక రానున్న కాలము లోపల ఉన్నది రజకులంటే సాకులల్లో కొట్టేది ఉన్నది అయిన బట్ట కాని బట్ట తీసుకొని రేవుల్ల కొండ పోతారు ఒక బండ నీళ్ళల్లో ఒక కాలు నీళ్ళల్లో పెడతారు ఒక కాలు బండ మీద పెట్టి బట్టలు విండుతారు కన్న కొడుక సాగుల తోటలు చూసి బతుకమన్నది రేణుక ఎల్లమ్మ 3వ రోజు వచ్చింది నేను చిన్నోన్ని ఉన్నావు నాకేమి తెలియదు మా అన్నదోళ్ళు తెచ్చిన వరకల్లా మంచిగా కన్న కొడుక రానున్న కాలం లోపల గుళ్ళు గోపురాలు కట్టేది ఉన్నది పెద్దమ్మ గుడి ముంగట పోతలింగనమై పుట్టమన్నది రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ ఏడంత్రాలు పూన ఎత్తుకున్నది అయ్యో ఓనాది ఏ గుట్టకున్నవ నాదో ఏ చెట్టుకున్నవా రేణుక ఎల్లమ్మ తిరుగుకుంటా పోతుంటే కరణల్ల గుట్ట మీద నమ్ము రాదు గుట్టోలెవరిగిండు 7 లోకలతో సంతమైతున్నది ఎల్లమ్మకు వచ్చింది ఏడంత్రాల పోనం కింద పెట్టింది భర్తను తీసుకొని తోడు మీద వంట పెట్టుకోవాలి ప్రాణేశ్వర ఉండవాలే
లోపల బాణం ఎట్ల పడ్డది నాదా వద్దు వద్దు వారంగ నాదా నువ్వు బయలు వద్దు వాయు ప్రాణేశ్వర కోరడు పైసలు వస్తాయని అందరికి ఇచ్చిపోతే వాళ్ళు వాళ్ళు ఇచ్చిపోతే పోతుంది పైసలు ఇది అంతే పాపం కోరడు దోశ కాదు నాయి 10 అంతే ముద్దుల ముద్దంటారు నాదా బట్టలేని ఆడంటే బండల్ల బండంటారు నాదా ఆడవిళ్ళకైనా నాద మొగని ద్వారా మోక్షం అంటారు పురుషుడు ద్వారా పుణ్యం అంటారు ప్రత్యక్ష దైవం అంటారు అయ్యో నాదా నువ్వు వెళ్ళిపోయినాక నాదా నేను ఎట్లా ఉండాలని రేణుగా ఎల్లవ కలకలకల ఎల్లవ అయ్యో నాద గుడి లోపల దేవుడు ఉంటే గుడి శృంగారం ఉంటది బడి లోపల పిల్లలుంటే బడి శృంగారం ఉంటది నాదా ఇంటి లోపల ఇద్దరాల మొగలు ఉంటే ఇల్లు శృంగారం అల్లరు నాదా అరే లోకిగా మోకాళ్ళతో గుద్దుతున్నావు జరగట్టు భర్తకు సుఖం అంటారు నాదా భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉండే భార్య లేని మొగానికి బాధలు ఎక్కువ అన్నారు నాదా వెళ్ళిపోయినాక నాదా నేను ఎట్లా ఉండాలని రేణుక ఎల్లమ్మ కలగల కలగల కన్నీరు పెడుతున్నది బామ రేణుక ఎల్లమ్మ ఎడిసిన దక్కమోన బామ తుడిసిన దక్కమోన బామ వచ్చాన బోనము తీసుకొని రమ్మంటే ఎంగిలైన బోనం ఎత్తుకొని వచ్చినమ్మ ఎల్లు ఉన్నా ఏరు తప్పబోదు నూరెళ్ళు ఉన్నా సావ తప్పబోదు మామ ఏ మానవుడైన గురువులా ఉసుకొని గుంజకు ముడి పెట్టుకొని రాలేదు ఇది 4 వద్దల పొంగాటకం నరం మీది పండు ఈ 9 తొర్రల తోలు బొమ్మ తుస్సుమరట ఖాయమే బామ ఉన్నప్పుడు మునవరాదు బామ లేనప్పుడు ఏడవరాదంటారు బామ నేను వెళ్ళిపోతున్నా బామ నా బాకి తిరిగింది నేను వెళ్ళిపోయి ముందు బామ రేణుక ఎల్లమ్మ నీకేమి వరము కావాలని వరకల్లా ఇప్పుడు రేణుక ఎల్లమ్మ జాలి గుండె జల్లమన్నది వెళ్ళిపోయినాక నాదా నేను బంగ్లలు కోరుకుందనప్ప వంతులు కోరుకుందన నాదా సంతాన ఫలము కావాలి నీ రూపము నా కొడుకులలో చూసుకొని నేను బతుకుతానాదన వరకల్లా ఏమే పిచ్చిదానా మొగుడు లేక కన్నది మొద్దులో కన్నది భర్తలే కన్నది బంధువులో దాగిందని లోకులు కాకులు అంటారమ్మ అదే బావ సంతాన ఫలము వద్దంటే బావ నేనుగా ఎల్లవ ఏమన్నది ఈ ఆడవిల్లైన ఏమని కోరుకుంటది శ్రీరాముడు అటువంటి భర్త రావాలనుకుంటది రత్నాలు అనే కొడుకులు పుట్టాలి ముచ్చాలు వాళ్ళ బిడ్డలు పుట్టాలి కొడుకులు పుట్టాలి కోరికలు తీరాలి బిడ్డలు పుట్టాలి భ్రమలు తీరాలనుకుంటది నాదా నేను వాడిదన్నయ్య పుట్టినాదా నేనేమి పేరు కత్తినాదా నేను కన్నది గడప కావాలనాదు కట్టింది బట్ట కావాలనాదా కాళ్ళ మీద వడ్డమైల కావాలనాదా నేను అమ్మను కావాలని వరకల్లా బాబా నీ సుఖమును దొక్క లోపల బాణం మీకు 5 బుక్కల రక్తం తాగుతుంటే 4 కొడుకులు పుడతారు ఒక బిడ్డ పుడుతుందమ్మా దొక్క లోపల బాణం మీకు 5 బుక్కల రక్తం తాగింది రేణుక ఎల్లమ్మ రాజు గుట్టోలే వరుగుతున్నాడాట 12-24 ఇళ్ళ దాకా నా పేరు చెప్పొద్దునన్ను చంపినోని పేరు చెప్పొద్దన్నాడు చేతి లోపల చేసుకొని ఆడవాళ్ళు తీసుకున్నది బట్టలు కాష్టంలో వెరిసింది బోకలన్నీ ఏరింది బాణువు లోపల కట్టి ఊడాల మర్రి కట్టింది సంతాన పొలం తీసుకొని రేణుక ఎల్లమ్మ తోపల పట్టుకొని రేణుక ఎల్లమ్మ ఎట్లా వెళ్ళిపోతున్నది ఓ రామ రామ అమ్మవారు రేణుక ఎల్లమ్మ రామడానే రామ రామ రామడానే రామ రామ రాఘవారామై రామ రామడానే రామ రామ రామడానే రామ రామ రాఘవారామై రామ రామడానే రామ రామ ఆరికెల్లో ఏవోలా ఉన్నదమ్మ రామడానే రామ రామ రామడానే రామ రామ రామడానే రామ రామ రాఘవారామై రామ రామడానే రామ రామ లోకులు కాకులు అంటారా మైసామావురాల పట్నం కట్టి మనది బట్టి భూమి మీద కొట్టంగానే మైసామావురాల పట్నం కట్టించింది రేణుక ఎల్లవకు ఆనాటి వారికి 9 గడియలు అవుతున్నాయి ఈనాటి వారికి 9 నెలలు అవుతున్నాయట 9 గడియల్ల ఆడవిల్లకు 9 గడియల్ల ఆడవిల్ల రేణుక ఎల్లవకు ఒక్కేసి గడియల్ల నమ్మ రమ
ఒక నీళ్లు కోరుతున్నది, రెండేసి గడియల్ల కోరుతున్నది, మూడేసి గడియల్ల ముద్ద బిడ్డ, నాలుగు గడియల్ల సంతులు వాడుతున్నది, 5 గడియల్ల దేవుడు ఆవుసులు వస్తున్నాడట, 6 గడియల్ల తల్లి రేణుక ఇళ్ళ ఇంటి పొరిగింటి కూరల మీద రుసులు వందుతున్నది, 7 గడియల్ల ఇడమకున్న పిండము కుడికి వర్రుతున్నది, 8 గడియల్ల కుడుకున్న పిండము ఇడమకు వర్రుతున్నది, 9 గడియల్ల ఆడవిల్ల రేణుక ఎల్లవకు కాయ సన్నమూల పొట్ట ఏర్పడ్డది, పట్టంత పసుమైంది బాలంత రూపులు ఏర్పడుతున్నాయి, ఆ తల్లి రేణుక ఎల్లవకు కొండలోని లొప్పలు వస్తున్నాయట, తెప్పలోల తేలిపోతున్నాయి రేణుక ఎల్లవకైనా కడుపు లోపల పిండము ఏనంగా ఉట్టాలి ఏనంగా పెరగాల లెంకుతున్నారు దారి లెంకుతున్నారట, కడుపు లోపల పిండము దేవో ఎలగ మహారాజా గొర్రె పొడేలు కొడుతున్నాడు, అన్న తల్లి కొడుకులను చూసింది సంబూర పడతాది కొడుకులను 21 దేవునాడు కడిగి గాలిచ్చుకొని పట్టు బట్టలు ఇంటింది పక్కులు వరిసింది, అందరికన్నా పెద్దోని పేరు పరశురాముడు, జంపన్న జిడికలయ్య కడికలయ్య అని పేరు పెట్టుకోని, అందరికన్నా చిన్న బిడ్డ పేరు శ్రీపాల గౌరవం అని పెట్టుకోని కొడుకులను దాడుతున్నది, బిడ్డలను దాడుతున్నది ఎల్లమ్మ పారంగా పారంగా 5 ఏళ్ళ బాలలు అవుతున్నారు, అమ్మ అంటే ఉన్నారు బాబు అంటే ఉన్నారాట, కొడుకుల విద్యలు రావాలని కొడుకులను తీసుకొని చదివి బల్లలు అమ్మ ఎక్కింది, పరశురాముడు పలక బలపాన్ని చేతులలో రౌడేమంటే రామాయణం భాగవతం భగవద్గీత అన్ని విద్యలు రాముడు ముందు వచ్చిండు, గురువుని మించిన పంట అయిండు, తోవలు పట్టుకొని వచ్చేటితో లోపల బొంగురాలు పోవడం మీద ఆటలాడుతున్నారాట, పరశురామునికి బంగారు పొంగల మీద మనసు ఎప్పుడు పట్టదు, తల్లి ఎల్లమ్మ వేడికి వచ్చిండు రాముడు, ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఆ గుల్లేదు గుల్లి ఇవ్వండి, 10 రూపాయలు యారాల అయ్యో ఎప్పుడు ఇస్తావు ఏరా అది లెక్క ఉండదు, ఆడిదాని కుట్టినోడు అవసరం రామన్న ఎత్తున బంగారు పొంగన ముడతాను అనుకున్నావా, అమర దేవతలు కొమల దేవతలు ఆడుకొని ఆడుకొని ఎక్కడో గంపంత పొంగరం దాచిపెట్టిరాట, దేవతలు 30 కోట్ల మునుడు 60 కోట్ల అంగలింగాలు ఆచారవంతులంతా ఆడుకొని ఆడుకొని గంపద పొగరం దాచిపెట్టాడు, దాని జాడ చెప్పమన్నాడు గా పరశురాముడు, ఎక్కడ ఉన్నదేమేవో తల్లి కొడుకు రాముడిని ముసుగులో పెట్టుకున్నది 6 కూడా బంద్ చేయన్నారా, 7 14 సంవత్సరాలు పాదాల్లో పట్టం లోపల నాగన్న కంఠం లోపల ఉందని వరకల్లా రాముడు ఉరుకుతున్నాడు, బొంగరం అందుకున్నాడు రాముడు, ఇంటి దోవలు పట్టుకొని వచ్చి బొంగరాల మూల మీద బొంగరాలు ఆడుతున్నాడు, బొంగరము కలిగి మనిషి
ఎల్లమ్మ కన్న కొడుకు కంటి లోపల పడంగానే కన్న తల్లి చెల్లమ్మ గిరిగిర ఉరికట్టింది అయ్యో కర్రోడు రాముడ నా కన్ను కొడుకు కనుకుంటు పడబడ్డవాడు రాముడా ఏ కర్రోడు పరశురామ కర్రవాడ ఇంత మాట వలకంగానే వారు అంటారు రాముడు తల్లి వేడికొచ్చిండు చెట్లు లేని పూత ఎట్లా పూసింది కాదు ఎట్లా కాసింది పండు ఎట్లా వండింది పండు వండింది ప్రజలు ఎట్లా తిన్నారమ్మా మొగులు లేకుంటే వాన ఎట్లా కొట్టింది వాన వాడింది వరద ఎట్లా వాడింది వరద వాడింది చెరువు నిండా తీయాలి నాలుగు దిక్కులన్నీ పండులు ఎట్లా వండిరే ఆవులు ఎట్లా కట్టినాయమ్మా బాబు లేకుంటే నమ్మో అమ్మా బాబు లేకుంటే మమ్మల్ని ఎట్లా కన్నవాడి చాలు అతికి కాలు రాముడు పెట్టేనా కొట్టు వెళ్ళగొట్టు అయ్యో పోర నుంచావు మంచి మాట కొద్ది మరణం ఉన్నది చెడ్డ మాట ఉశనవాడు ఇస్తా బాబుగాడ చెప్పమన్నాడు రాముడు షెట్టలు పడిపిస్తుండు అయ్యో పోరాడు నుంచో నరేందరు मोगिल गंगे
పోరన్ని కట్టుకున్న వారియోలే నారావుడా కాలెత్తి తంతి వారా నారావుడా సత్యాన ఉట్టినారు నారావుడా గంట నీలురా నారావుడా బాబు జాడి చెప్పండి మీ అమ్మగారి ఇంటికి పోయినట్టు నేర్చుకునేమే కొడుకా మీరు సత్యాన పుట్టిరా సత్యం కొద్ది పుట్టిరా అవునే కాక సత్యం కొద్ది పిల్లలు పుట్టినాక ఇదంతా పిచ్చిలేది లాగా చేసుకుంటున్నా అవునే ఏమే బాబలే తల్లి రేణుగా ఎల్లమ్మా బాబు జాడలు అడిగితే గల మాట్లాడుతున్నావమ్మా రాజుల్ల రాజు మా బాబు రాజు ఏడి దొరల దొర మా బాబు దొర ఏడమ్మా లోకులంతా కలిసి మీ బాబు ఏడంటే 10 మంది లోపల పలసదనమైపోయి ముగ్గురు లోపల ముచ్చట్ల బతికాయే ఏడాడతావు ముగ్గురు లోపల ముచ్చట్ల బతికాయే ఆ తల్లి రేణుగా ఎల్లవ్వ అమ్మవారు రేణుగా ఎల్లమ్మను చూసినవా కన్న కొడుకు రావుడైనా మా బాబు గారు చెప్తావా లేకుండా కనుగొట్టు తీసి కాకుల గద్దలకేసి శర్మాలు తీసి కాకుల గద్దలకేసి అమ్మా చెవుల కమ్మిరిగిపాయే బోడదయింది అమ్మా ఎల్లవ్వ బాబు జాడ చెప్పే గదురుగాయలు ఎటువా ఇప్పుడు ఉండేదండి కుమ్మర్రాజా లేదు సంగా కూడా జంపు సంగ బాయి లేదు అంగు బాయి లేదు అయ్యో ఆయన ఉంచాడు నువ్వు గొడ్డుదానివే కళ్ళేవా నువ్వు తల్లి రేణుక ఎల్లవ్వా ఎంత మాట మాట్లాడుతున్నాయి తల్లి రేణుక ఎల్లవ నేను కొట్టే దెబ్బలకు నువ్వు అగలగల మాట్లాడుతున్నావా అన్న కొడుకు మారు మారు దెబ్బలు తల్లిని కొడుతుంటే అయ్యో కొడుక రాముడా మీడికి పూత లేదు కొడుక కోడికి సన్ను లేదు నా భీముడు లేడు మీకు బాబు లేడు రాముడా సత్యం కొద్ది ఉట్టిరు కొడుక సమకంట తీరులున్నారు నిత్యం కొద్ది ఉట్టిరు నిజవంతులున్నారు రా అని అలనాటి కాలం లోపల జమదగ్గి ముని రాదు గోపామ ఎల్లమ్మ 12 24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పకమన్నాడాయే వాళ్ళ ఈ పొద్దు నా కొడుకు నా భర్త జాడ చెప్పిందంటే నా భర్త అక్కడ చచ్చిపోతాడు సచ్చిన మీద అబద్ధం ఆడినట్టు అవుతుంది అని అందరికిచ్చి బుదిరికిచ్చి అవతల పడుతున్నాను నేనుగా ఎల్లవా తల్లి లమ్మడు కొడుక మీ తల్లి లమ్మడి కానీ మా ఎప్పుడైతే మా ఏమాడలు చెప్పుతున్నదా ఆ లమ్మడి బీడాలు ఎక్కడ ఉన్నదా అని బయలు సమయంలో కొడుక రాముడా అని కొడుకు